డబ్బులు వస్తాయి అలా అని మనం చెప్పలేం కదా. మీరు చెప్పేది అలా ఉంది, 5 crores ఇస్తారు అందుకు చేయాలని కాదు. దట్ ఈస్ వాట్ ప్రయారిటీ కదా. అందుకనే ఇక్కడ బోని కపూర్ గారి ప్రస్తావన తీసుకొచ్చాను. జాన్వీ కపూర్ కి అవసరాలు లేవు, ఈ 5 కోట్లు ఇదే జీవితం అని కాదు. షీ కెన్ ఆల్వేస్ డినై. అది కాదు. సినిమా టైంలో ఇక్కడ ఎంత చెప్పినా సరే అందులో గొప్ప క్యారెక్టర్ ఉందని చూపించలేరు. సినిమా టైంలో నెరేషన్ అప్పుడు చూపించడం కష్టమే. బుచ్చిబాబు ఎంత చెప్పినా కేవలం నాకు తెలిసి రామ్ చరణ్ సినిమా ఇది, ఓకే ఇన్ని కోట్లు పెడుతున్నాం, పలానా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, సో ఈ పాన్ ఇండియా రేంజ్ సినిమా అని చెప్పి, అసలు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలా మంది హీరోయిన్స్కి స్టోరీ వినే అవకాశమే ఉండదు. స్టోరీ చెప్పరు. ఇదిగో మేము బాలకృష్ణ ఎగ్జాక్ట్లీ మీరు చేస్తున్నారా లేదా, ఇన్ని కోట్లు, చిరంజీవి సినిమా మీరు చేస్తారా, పవన్, ఇంతే కదా స్కోప్ ఉండేది. అంటే మీకు రోజుల క్రితం ఇదే జాన్వీ కపూర్ కి మహేష్ బాబుతో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు షీ రిజెక్టెడ్. సో ఎవరితో చేయాల్సి వచ్చినప్పుడు మహేష్ బాబుతో షీ రిజెక్టెడ్. డేట్స్ ఇష్యూ కాబట్టి. వై నాట్? అంతేందుకు ఇప్పుడు దీపికా పదుకొనే కల్కి నేను అనేది వేరే డిస్ప్యూట్. అదే నేను చెప్తున్నాను. అక్కడ మోస్ట్ ఆఫ్ ది అంటే న్యూస్ మనం విన్నదాన్ని ఏంటి, డిమాండ్స్ ఎక్కువైపోయినాయి, ఎన్ని గంటల టైమింగ్స్. సో ఇక్కడ అంత ఆ సినిమాలో ఆ రోల్ చాలా ఇంపార్టెంట్. అవునన్నా కాదన్న కల్కి సినిమాలో ఆ పర్టికులర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కల్కికి జన్మనిచ్చే ఒక రోల్ గొప్ప ఇది. అలాంటి ఒక రోల్ని కాదని చెప్పేసి ఈ డిమాండ్స్ విషయంలో డిఫరెన్షియేట్ అయ్యి వెళ్ళిపోయింది ఆవిడ. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఆఫ్ రోల్. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఎగ్జాంపుల్ అంటే, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అసలు ఆప్షనే లేదేమో. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ ఆల్రెడీ వీళ్ళు చెట్లు మొక్కలాగా పీకిలు పాడడం లేదు. వీళ్ళు బోని కపూర్, శ్రీదేవి లెజెండ్స్, వాళ్ళకి మార్కెట్ ఉంది, వాళ్ళ పెన్నాన్న లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నారు. ఆవిడ ఎవరైనా టచ్ చేసి ఎవరైనా తేడాగా మాడే తాడదేస్తారు. అంటే ఇక్కడ నేను ఈ మాట అంటున్నందుకు కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు బయట అయినా సరే, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూ, బయట జనరల్ గా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అనుకుంటున్న చాలా మందిలో డస్ దే టేక్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ దే నీడ్ ఎనీథింగ్. ఇప్పుడు వాళ్ళ అవసరాలకు వాళ్ళు పని చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, చేసుకుంటున్నారు. నేను ఒక్క జాన్వీ కపూర్ విషయంలో మాట్లాడలేదు, చాలా మంది విషయంలో నేను మాట్లాడుతున్నాను. బట్ ఇప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారో కూడా వాళ్ళకి తెలియనప్పుడు హౌ కెన్ దే జడ్జ్ దెమ్? నీకు ఇష్టమైతే వెళ్ళి చూడాలి, లేదంటే లేదనే కండిషన్లో ఎందుకు ఉండరు? మేబీ అనసూయ చెప్తున్నట్లు మీకు తెలుసు కదా, మంచి ఏదో చెడేదో ఇష్టం లేకపోతే వెళ్ళొద్దు, పేరెంటింగ్ కాదు సినిమా అని చెప్తున్నారు. మనం మ్యాచ్ చేసుకోలేము అట్లా. సినిమా పేరెంటింగ్ కాదు అంటే ఇప్పుడు ఒకటి సింపుల్, సినిమా థియేటర్లో రిలీజ్ చేయొద్దు. థియేటర్లో రిలీజ్ చేయకుండా పాస్వర్డ్లు వేసి లాక్లు వేసేసి మొత్తం మీరు వేరే ప్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసుకోండి. థియేటర్లో రిలీజ్ చేసేటప్పుడు పబ్లిక్ చూస్తాం, పబ్లిక్ వస్తుంది. వచ్చినప్పుడు ఇప్పుడు దృశ్యం ఏం కనబడుతుంది, సెన్సార్ కదా, సెన్సార్ అదే సెన్సార్ క్రాస్ అయ్యి వచ్చింది. ఏ సర్టిఫికేట్ క్రాస్ అయ్యే వచ్చింది కదా, ఏ సర్టిఫికేట్ వేస్తున్నారు అనుకోండి, సరే ARUIA ఆర్ ఎనీథింగ్. సో అక్కడ ఒక సర్టిఫికేట్ ఉంటది, ARUIA ఉంటది, పిల్లలు అలౌ చేయొద్దు అంటారు, 18+ వాళ్ళు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మాకు నువ్వు ఇలా చూపిస్తావని అడగడం ఎలా? అదే చెప్తున్నాను. ఐఎమ్ ఓకే, సినిమాలో ఏం చూపిస్తున్నారు, ఓకే సినిమా ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ యాజ్ షీ సేస్, వాట్ ఎవర్, లెట్ ఇట్ బీ దట్ వే. బట్ ఐఎమ్ వరీడ్ అబౌట్ ద హీరోయిన్ క్లాస్. హూ ఇస్ ద హీరోయిన్? అభినేత్రియా లేకపోతే ఒక సైడ్ కిక్కా? అభినేత్రి అన్నదానికి ఒక ఇది ఉండాలి కదా, ఒక స్టోరీ. అంటే స్టోరీ అన్నది హీరో అన్నప్పుడు సినిమాలో, సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా తీసేటప్పుడు స్టోరీ హీరో అయినప్పుడు హీరోకి ఒక రోల్ ఉంటుంది, హీరోయిన్కి ఈక్వల్ రోల్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్కి ఒక రోల్ ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుంది, హీరో గేజ్, మేల్ గేజ్. ఒక హీరో ఇందాక ఆయన అన్నారు చూడండి, రామ్ చరణ్ గాడ్ ఇది అన్నారు చూడండి. ఈ ఒక ఫ్రెంజీ, ఈ ఒక దరిద్రపు ఫ్రెంజీ వల్లనే ఓ హీరోని ఎత్తేసి దేవుణ్ణి చేసేసి ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, 24 క్రాఫ్ట్స్ అందరు కష్టపడి మొత్తం భోజనం వండి పెడితే తినేవాడు హీరో, కనపడేది తెర మీద కనపడేవాడు. కానీ వెనకాల ఎంతో మంది కృషి ఉంది. ఒక హీరో blaming the heroes. I'm blaming the heroes. No, I'll tell you why. Heroes, you should blame the artist. No, not really. అది కాదు, they created this. ఎందుకు చెప్తాను, సింపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పెద్ద సినిమా బాలేదని టాక్ వచ్చినా కూడా చాలా మంది వెళ్ళారు. నేనేదో 2 సార్లు చూసాను. ఫస్ట్ సారి చూసినప్పుడు నచ్చకపోయినా కూడా రెండోసారి, బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్.
బికాస్ దే డోంట్ లెట్ అదర్ మూవీస్ టు కమ్ ఇన్. ఇది ఒక పెద్ద మాఫియా ఇది. ఈ హీరోనే చూపించాలి. దే డిసైడ్ ఉండండి, దే డిసైడ్ హూ ఇస్ అ సూపర్ స్టార్, హూ ఇస్ అ స్టార్, హూ ఇస్ అ నెక్స్ట్ టైర్ స్టార్, హూ ఇస్ ఏ లెవెల్లో ఎవరు ఉండాలని డిసైడ్ చేస్తారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఒక హీరో అనుకోండి, సింపుల్. ఇప్పుడు ఒక పెద్ద సినిమాని తీసుకుందాము, దాంట్లో మొత్తం మాక్సిమం పారితోషికం హీరో తీసుకుంటాడు కదా. అఫ్ కోర్స్ కాదు, అది అబ్సల్యూట్లీ రాంగ్. అబ్సల్యూట్ తీసుకుంటాడు. తీసుకునేటప్పుడు వాట్ ఈస్ ద ప్రొడ్యూసర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్? ప్రొడ్యూసర్ ఇస్ బికమింగ్ అ ఫైనాన్షియర్. ఇప్పుడు ఇదేంటి, తర్వాత నేను ప్రొడక్షన్ చేయాలి, కమిట్ అయిపోయాను, తర్వాత దీన్ని రిలీజ్ చేయాలి, నేను బయటపడాలి అన్న కాన్సెప్ట్ లో ఉంటాడు ప్రొడ్యూసర్ కదా. ప్రొడ్యూసర్ ఇస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్టోరీ. డైరెక్టర్ ఏంటి, హీరోకి భజన్ చేయటంలోనే ఉంటాడు మాక్సిమం. ఎందుకంటే హీరోకి భజన్ చేయకపోతే తనకి నెక్స్ట్ ఉండదు. ఇంకా వేర్ ఇస్ అ స్పేస్ ఫర్ అదర్ పీపుల్ లైక్ ద హీరోయిన్, లైక్ ద క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఇదే రివర్స్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కుర్చీల్లో కూర్చుంటే వాళ్ళు నేల మీద కూర్చున్నటువంటి అది ఎన్టీఆర్ ఏఎన్ఆర్. అందుకని ఇండస్ట్రీ బాగుంది అప్పుడు. నాట్ దేర్ క్యారెక్టర్. అదే ఎన్టీఆర్ దగ్గర ఆ తర్వాత అదే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చేతులు కట్టుకుని అలా కాదు ఉన్నాయి. ఇట్స్ ఆల్ అబౌట్ లేదు. ఎన్టీఆర్ గారు పీక్ స్టేజ్ లో కూడా ఇప్పుడు ఉండండి, చెప్తానండి. శేఖర్ భాష గారు, ఎన్టీఆర్ గారు పీక్ స్టేజ్ లో కూడా ఆయన పారితోషికం ఏంటి తెలుసా? ఉండండి, ఆయన పారితోషికం ఏంటి తెలుసా? ఉండండి, ఐల్ టెల్ యూ. ఆయన పీక్ స్టేజ్ లో కూడా దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ. ఒక ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళ పీక్ స్టేజ్ టాప్, ఈ ప్రేమాభిషేకము ఆయనేమో టాప్ రేంజ్ లో ఉన్న టైంలో వాళ్ళేంటి, ఓ సినిమా బడ్జెట్ ఎంత అంటే ఎంత చేస్తుంది మార్కెట్లో? ఎంత చేస్తుందా? దాంట్లో 10% నా పారితోషికం. మిగతాది మళ్ళీ ప్రొడ్యూసర్ మీ వాడుకునే సినిమా అంత పెద్ద తీసుకుంటాడు. ప్రొడ్యూసర్ సినిమా తీసి లాభపడ్డాడంటే ఇంకో సినిమా తీస్తాడయ్యా అన్నది ఎన్టీఆర్ గారు. మొరాలిటీ అనేది కోర్ లెవెల్లో ఖచ్చితంగా ఎప్పుడు అది హీరో కాదనట్లా. బట్ ఎగ్జిస్టింగ్ సినారియో ఇస్ వెరీ డిఫరెంట్ కదా. వై ఇట్స్ డిఫరెంట్? దే మేడ్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు ఒక సినిమాకి కాదు, చెప్తాను చూడండి, 200 కోట్ల సినిమాకి 100 కోట్ల హీరోకి ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? ఆయన ఫేస్ చూసే కదా. ఆయన ఫేస్ చూసి కాదు, యువర్ ఫాయిస్టింగ్ దట్ ఫేస్. 5,000 స్క్రీన్స్, 10,000 స్క్రీన్స్, ఆ స్క్రీన్ మొత్తం ఆ హీరోకే. ఈ హీరో తప్పితే మీరు హీరో లేడా? ఒక రామ్ చరణ్ ఉన్నాడు, చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఉన్నాడా? సినిమా ఇండస్ట్రీ వాళ్ళ సొత్త. ఒక 2 సినిమాలు ఫ్లాప్ తర్వాత కాదండి. కరీంనగర్ లో లేకపోతే ఎక్కడ మన విజయనగరంలో ఉన్నాడండి. విజయనగరంలో బద్దం బాలశేఖర్ ఉన్నాడండి. వాడు గొప్ప నటుడు, అక్కడ గొప్పగా నాటకాలు వేస్తుంటాడు. వాడికి ఛాన్స్ ఇవ్వటానికి ముందుకు రారా? ఇక్కడ కరీంనగర్ లో రోషం బాలు అని ఒకడు ఉన్నాడు. ఎందుకు ఇవ్వాలంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? దే కబ్జా చేసుకుని కూర్చున్నారు. కబ్జా చేసుకోవడం అనేది ఇట్స్ ఎవ్రీవేర్ అండి. యు కాంట్ నో వేర్ అండి. నో ఎక్కడ చెప్తాను చూడండి, ఎక్కడ చెప్తాను. థియేటర్స్ మోరల్ గ్రౌండ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. లేదు, థియేటర్స్ గవర్నమెంట్ చేతికి వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ నియంత్రణ ఉండాలి. థియేటర్స్ అండ్ టికెట్ ప్రైసెస్ ఉండండి. టికెట్ ప్రైసెస్ అంటే గాడ్స్ డోంట్ హావ్ ది సేమ్ వాల్యూ. అందరు దేవుళ్ళకి అలాగే మీరు దేవుళ్ళతోటి పోల్చబాకండి. సింపుల్ చెప్తాండి, టికెట్ ప్రైసెస్. టికెట్ మీరు ఈ ఫోన్ ఉంది, ఉండండి, ఆ ల్యాప్టాప్ ఉంది, మీరు వేసుకున్న కోట్ ఉంది, మీరు వేసుకున్న వాచ్ ఉంది, దేనికైనా దేర్ ఇస్ అ రెగ్యులేటరీ అథారిటీ టు డిటర్మైన్ ద ప్రైస్.